పొందొచ్చు కదా. సరే ఒకసారి మన నాగార్జున గారి దగ్గర, నాగార్జున గారు ఇండి కూటమికి అలాగే ఎన్డీఏ కూటమికి సమాన దూరం పాటిస్తాం. విజయసాయి రెడ్డి గారికి నిన్న బోధివృక్షం కింద బుద్ధుడికి జ్ఞానోదయం అన్నట్టు ఆయన ఆ ప్రెస్ మీట్లో మీడియాతో మాట్లాడితే ఆయన జ్ఞానోదయం ఇది. మేము రెండు కూటమిలకి దూరం. ఒకటికి స్పష్టంగా కనిపిస్తుంది అంటే రేపు పొద్దున రాజ్యసభలో బిల్లులు వస్తాయి కదా, ఏది వక్ఫ్ బోర్డు బిల్లు, అప్పుడేంటంటే ఈ ప్రభుత్వ దుర్నీతిని వ్యతిరేకిస్తూ వాళ్ళు వాకౌట్ చేస్తారు, ఆటోమేటిక్గా అది మద్దతు ఇచ్చినట్టే కదా. సో దానికైతే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టు అనిపించట్లా? అవును. ఇప్పుడు అసలు ఈ విజయసాయి రెడ్డి కానీ వీళ్ళు వాదన ఎలా ఉంటుందంటన్నా, వీళ్ళు ఒక మాట మీద నిలబడరు. 2019 ఎలక్షన్ టైంలో అయిపోయిన తర్వాత 24 ఎలక్షన్ టైంలో వీళ్ళు ఏమన్నారు, వై నాట్ 175, సింహం సింగిల్గా వస్తే అన్నారు. నిన్న కాక మొన్న వాళ్ళు ఢిల్లీలో ధర్నా చేస్తే వాళ్ళ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్ అడిగారు. వీళ్ళు ఒక్కరు చేసుకోవచ్చుగా, నిజంగా వీళ్ళు సింగిల్గా వచ్చే వాళ్ళైతే వీళ్ళు ఒక్కరు సపోర్ట్ చేసుకోవచ్చుగా. సరే అది పోయింది. ఇప్పుడేమంటున్నారు విజయసాయి రెడ్డి గారు, మేము ఎన్డీఏకి దూరంగా ఉంటూ ఇండియా కూటమికి దూరంగా ఉంటూ రెండింటికి మా సంబంధం లేదు అంటారు. కానీ వీళ్ళు లెగిస్తే విజయసాయి రెడ్డి గారు ఎవరితో జాంజిగిరిగా ఉంటారంటే ఎన్డీఏ కూటమితో ఉంటారు, బీజేపీతో ఉంటారు. స్టేట్లోనూ వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు, టీడీపీ అని యాజ్ వెల్ యాజ్ వైసీపీ కొట్టుకుంటూ ఉంటారు. ఢిల్లీలోకి వెళ్తేనేమో బీజేపీతో వీళ్ళిద్దరు ఏం చేస్తారు, నీది తినాలే నాది తినాలే మదిద్దరు తినాలి అన్నట్టు నేను బీజేపీ సపోర్ట్ ఇస్తాను, నేను బీజేపీ సపోర్ట్ ఇస్తా. ఆ బీజేపీ వాళ్ళు అయ్య బాబు ఇక్కడ కుర్చీలు ఖాళీలు ఎవరు బాబు, మీ ఇద్దరు బయట నుండి రావని టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు బయట కూర్చోబెడితే లేదు సార్ మా ఏపీ నుంచి మా కుర్చీలు మేము తీసుకొస్తాం, మేము కూర్చుంటాం, మీరు డోర్ తెరవండి చాలని చెప్పి ఇద్దరు ఎగబట్టం తెప్పించి ఎవరైనా సరే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఎందుకు మీరు ఇందాక అన్నట్టు బైకాట్ చేసినా కానీ ఇండైరెక్ట్గా వాళ్ళు సపోర్ట్ చేసినట్టే కదా. అసలు జనరల్గా 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లు వచ్చింది సార్, దానికి ఏం చేస్తున్నారు వీళ్ళు, ఎలక్షన్ పెట్టండి అన్నారు. వీళ్ళ ప్రాంతీయ పార్టీ అయినట్టే బీఆర్ఎస్ కూడా ప్రాంతీయ పార్టీ కదా, మన దాకా సపోర్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు బీఆర్ఎస్ వాళ్ళు, లేదు మేము 1 నేషన్ 1 ఎలక్షన్ సపోర్ట్ చేయమన్నారు. దేనికన్నారు, దానివల్ల ప్రాంతీయ పార్టీలు ఇబ్బంది పడితే రాష్ట్రాల యొక్క స్థితిని వీళ్ళు కోల్పోతారు, అది కరెక్ట్ కాదని వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళ ప్రాంతం కూడా నీ పార్టీ ఎక్కడుంది, ఏపీ ఉంది, నువ్వు ఎవరి కోసం పోరాడాలి, ఏపీ ప్రజల యొక్క వాళ్ళ ఇది కోసం నువ్వు పోరాడాలి. అలాంటిది పోయి అలాంటి ఎగెనెస్ట్గా నువ్వు బిల్లు తీసుకొస్తే నువ్వేం చేయాలి, లేదు ఏపీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే మేము ఇది సపోర్ట్ చేయం అని చెప్పాల్సింది పోయి మేము అధికారం లేకపోతే ఉండలేము, మాకు అధికారం కావాలి, అధికారం లేకపోతే మా జగనన్న పసిబిడ్డలాగా చాక్లెట్ అయితే ఎలాగైతే పసిబిడ్డలు అరుస్తారో అధికారం చెప్పి మా జగనన్న అరుస్తున్నారు. సో అందుకని మేము జమిలీ ఎలక్షన్ సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా వీళ్ళు బాలకోటి గారు ఇందాకన్నట్టు వీళ్ళు 2019 గెలిచినప్పుడు 5 సంవత్సరాలు వీళ్ళకి అధికారం ఇచ్చారు కదా, 5 సంవత్సరాలు అమలు ఇచ్చారు కదా. మరి అలాగే ఎన్డీఏ కూటమికి అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళకి నువ్వు టైం ఇవ్వాలి కదా. టైం ఇవ్వకుండా మొదటి 3 నెలలేమో లేదు ఇవి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎం ట్యాంపర్ జరిగినప్పుడు నేను కోర్టులో కేసేస్తున్నాను, ఈ ఎలక్షన్ రద్దు చేపిస్తున్నాను, మళ్ళీ ఎలక్షన్ వస్తుందంటే ఫస్ట్ 3 నెలలు టైం పాస్ చేస్తున్నాం. సెకండ్ 3 నెలలు ఏం చేస్తున్నారు మీరు, ఇంకో విషయం తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం తీసుకొస్తున్నారు, జమిలీ ఎలక్షన్ అంటే వీళ్ళు ఏం జరుగుతుందంటే సార్ ఇక్కడ నేను ఇక్కడే టీడీపీ వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ అదే కదా సార్. టీడీపీ వాళ్ళు 2019 ఓడిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు కూర్చొని ఒక రాజకీయ పార్టీగా ఒక రాజకీయ నాయకుడు మెచ్యూర్ రాజకీయ నాయకుడు ఆలోచించుకునేమని, ఇప్పుడు మనం ఓడిపోయాం, దేనికి ఓడిపోయాం, రీజన్స్ ఏంటని వాళ్ళు ఎనాలిసిస్ చేసుకొని బౌన్స్ బ్యాక్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 11 సీట్లు వేస్తే ఈ తండ్రి లేని బిడ్డ ఏం చేయాలి, నేను ఎందుకు ఓడిపోయాను, ప్రజలు నన్ను ఎందుకు తిరస్కరించారు, నా తప్పులేంటి, నేనేం చేశాను ఈయన ఎనాలిసిస్ చేసుకోకుండా మళ్ళీ జమిలీ ఎలక్షన్ వస్తే జగన్ వస్తాడు, జమిలీ ఎలక్షన్ వస్తే ఏదో ప్రాస బాగుందని చెప్పి వాడుతున్నారు తెప్పించి జనాలు రావాలని కోరుకుంటే కదా నువ్వు వచ్చేది. ప్రాస బాగుంటే కదా సార్ వీళ్ళు రావాల్సింది, ప్రాస బాగుంటే రారు, జనాలు కోరుకుంటే వస్తారు. జనాలు మళ్ళీ జగన్ కావాలని కోరుకుంటున్నారు. లేదా ఒక మాట లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణరావు గారు ముందుగా మీరు కొంచెం ఆలస్యం